చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై కరపత్రాన్ని పంచారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్చనలు తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వయసు చదువుకుంటున్నాడు. మరి ఇంటర్ సెకండ్ ఇయర్ డబ్బులు వస్తున్నాయా? 15,000 వాళ్ళిద్దరు పంపాయా కొద్ది దగ్గర తల్లి గ్యాస్ ఎందుకు రాదు? పడట్లేదు అంటే అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని అడుగుతున్నానమ్మా. అవ్వలేదనేది నాకు తెలుసు. ఎందుకు అవ్వలేదని నీకేమైనా తెలుసా? అది సచివాలయం వాళ్ళకి మనకేమి ఇవ్వలేదు సార్. సచివాలయం వాళ్ళకి ఇవ్వలేదు. ఉన్నాయా? మరి మీరు ఏం చేస్తారు? రానాళ్ళకి ఏం చేస్తారా? మనకు అసలు అది లింక్ చేయలేదు సార్. లింక్ చేశారు నేను చెప్పలేదమ్మా. రానాళ్ళకి ఏం చెప్తారు మీకు సమాధానం? కరెక్టేనాయా? వాళ్ళకి మోడీది వచ్చేదంటే రావటం ఆగిపోయిందంటే ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. ఏంటి దాని సొల్యూషన్ అంటే మీరు ఏం చెప్తారంటున్నా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చదువు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవును, ఏజెన్సీ వాళ్ళకి ఏం తెలిసిందమ్మా? ఏజెన్సీలు ఎవడు ఉంటాడు అక్కడ? నువ్వే చెప్పలేకపోతే నేను అడిగేదానికి మీరు ఎవరు సమాధానం చెప్పలా. మీరు ఏంటంటే చాలా నిమిత్త మాత్రులాగా ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఈమె చదువు లేదు, నీకు చదువు ఉంది. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చదువు ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. నీకేమైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించా? ఏమండి గ్యాస్ రాకపోతే ఎందుకు రాలేదని చెప్పాలి మేము. మా దగ్గరికి వస్తాయని మీరు ఎవరన్నా ఇంతవరకు అటెంప్ట్ చేయాలి. ఏం చెప్పారు? పైనుంచి అప్డేట్ అయ్యి మనకి వస్తుంది. పైనుంచి అప్డేట్ ఏంటమ్మా? గ్యాస్ రాలేదని ఆమె చెప్తుంది కదా. ఆమె ఎవరికి చెప్పుకోవాలి అని అడుగుతున్నా. ఎప్పుడు పెట్టావు? మొన్న పెట్టారా? మొన్న పెట్టావు కదా, వస్తుంది. మిగతా ఏం వస్తున్నాయి? గ్యాస్ వస్తుందా? మరి రావట్లేదంటే ఎట్టా? బస్సు ఎప్పుడైనా ఎక్కుతున్నావా? హాస్పిటల్ గట్టి వెళ్ళేటప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 రోజుల్లోనే 80 లక్షల గృహాలను సందర్శించడం జరిగింది. నమ్మకంతో, ధైర్యంతో పనిచేసిన ప్రభుత్వంగా, ప్రజల పార్టీగా కూటమి నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్న సమస్యలు, జరుగుతున్నటువంటి పాలన, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, జరుగుతున్నటువంటి అభివృద్ధిని, భవిష్యత్తులో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం, అమరావతి రాజధానిని ఏ రకంగా ఏర్పరచుకుంటున్నాం, రైతుల కోసం పోలవరం అనే జీవనాన్ని జాతికి అంకితం 27వ సంవత్సరంలో చేయబోతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాంట్లో భాగంగానే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్ని, అదేవిధంగా రెండో విడత 10,369 ఉద్యోగాలకి
మొదటి విడత, రెండో విడత, మూడో విడత వివిధ స్థాయిల్లో నోటిఫికేషను విడుదల చేయబోతున్నటువంటి ప్రకటన, అంతేకాకుండా పారిపోయినటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మరలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పన చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా గత 2 ఏళ్ల పాలన మీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళలకి దీపం పథకం కింద ప్రతి గుమ్మానికి కూడా 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వటం, ఉచిత బస్సు ఎక్కేలాగా ఈ రోజున కార్యరూపం దాల్చేలాగా చేసినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక పక్క విద్యార్థుల్ని, రెండో పక్క యువకుల్ని, మూడో పక్క మహిళల్ని, నాలుగో పక్క మిగతా అన్ని వర్ణాలని కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి చేస్తున్నటువంటి పాలనని ఈ రోజున మీకు వివరించాలని చెప్పి మీ ముందుకు వచ్చాం. ప్రతి ఇంటింటికి కూడా ఇంటి గుమ్మంలోకి వెళ్ళి ఏమి వచ్చినాయి, ఏమి రాలా, ఎందుకు లేదు అని చెప్పి అడగటమే కాకుండా వారికి అన్నీ అందేలాగా చేయటం అనేదే ఈ కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పాలన. మీరు ఏ విశ్వాసంతో అయితే 164 సీట్లు గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో ఈ రోజున మీకు ప్రజా సేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని